ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ జీవం కలిగిన యేసు ప్రభు నామంలో శుభములు, ఆశీర్వాదము, రక్షణ కలుగునుగాక. మీ జీవితంలో ప్రభు ఆనందం, సమాధానముతో నింపునుగాక. మీ కుటుంబాలన్నీ యేసు నామములో అభివృద్ధి అవునుగాక. అన్ని విషయంలో ఆదరించబడుదురుగాక. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి శిలువలో పలికినటువంటి 7 మాటలు పలికాడు. అందులో ఈరోజు 7వ మాట గూర్చి మీతో వివరించాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. 7వ మాట ఏమనగా, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికాడు. మరిక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మానవుడికి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. ప్రతి జీవికి శరీరము, ప్రాణము మాత్రమే ఉంటుంది. కానీ మానవుడికి మాత్రము మరిక శరీరము, ప్రాణంతో పాటు ముఖ్యంగా ఆత్మ ఉంటుంది. మరిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెతల గ్రంథంలో కూడా ఉన్నది. అదేవిధంగా ఆది కాండంలో కూడా దేవుడు నేల మంటితో నరుని నిర్మించి ఆయన నాసికరంధ్రంలో ఊది ఆయనను జీవాత్మగా చేసిన వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, నరులు తిరిగి నా యొద్దకు రండని దేవుడు సెలవిచ్చి ప్రతి నరుణ్ణి ఈ లోకంలో పుట్టించాడు. 100 కీర్తనలో ఉన్నది యెహోవాయే మనలను పుట్టించిన వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి యెహోవాయే పుట్టించెను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సృష్టి ప్రపంచంలో అంతయు యేసుక్రీస్తు ద్వారా ఏర్పడిందని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1, 2, 3 వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, సృష్టించబడినది అంతయు ఆయన వలనే కలిగినది. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ దేహంలో ఈ ఆత్మ దేవుడిచ్చినదే. శరీరము సమాధి చేసినప్పుడు కుళ్ళిపోతుంది, కానీ ఆత్మ కుళ్ళిపోదు. ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. నీవు నేను మన జీవితంలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతూ మనల్ని సృష్టించిన దేవుణ్ణి ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ, ఆయనను నమ్మి బ్రతికినట్లయితే మన దేవుడు ఈ ఆత్మను ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. లేకపోతే ఈ ఆత్మ నరకంలో పడిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చినటువంటి ఆత్మ మరిక దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, ఈ ఆత్మ నశించటం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడనే మరిక వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఈ ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు. శరీరాన్ని ఈ లోకంలో ఒక అవిటివాడైనా సరే, ఒక గుడ్డివాడైనా సరే, ఒక కుంటివాడైనా సరే, ఒక వికలాంగుడైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ పాపంలో ఉండే మాత్రం వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ లోకంలో ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఏ దేశమైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ పాపముతో ఉండి, పాపంతోనే ఉండి అలాగే చనిపోతే మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ప్రియమైన వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష ఉంటుందని బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తుంది.
వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. కీర్తన 14 కీర్తనలో ఉంటుంది, 51 కీర్తనలో కూడా అదే 3వ వచనంలో ఉంటుంది. వివేకము కలిగి ప్రవర్తించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మనల్ని. సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టిని పూజించడం తగినది కాదని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వారికి ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. 30 సంవత్సరాలు తన యొక్క తండ్రికి సహకారిగా ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన యొక్క లోకానికి ఎన్నో గొప్ప విషయాలు బోధించి చివరికి మానవాళి కోసము ఆయన శిలువలో మరణించి ఆయన ఆత్మను దేవుడికి అప్పచెప్పాడు, తండ్రికి అప్పచెప్పాడు. ప్రియమైన వాళ్ళ ఇది చాలా ప్రధానమైనటువంటి ఘట్టము. ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించినది నీతో రాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది నీతో రాదు, నీ ఆస్తిపాస్తులు నీ వెండి బంగారములు నీతో రాదు. కానీ నీవు దేవునితో ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నావో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావో అట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడి యొక్క నీ యొక్క ఆత్మ దేవునికి అప్పచెప్తాడు. అప్పచెప్పవలసిన బాధ్యత నీకున్నది. కొంతమంది విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎవడైతే ఆత్మహత్య చేసుకుంటాడో వాడు తప్పకుండా నరకంలో పోతాడు పరిశుద్ధ బైబిల్ ప్రకారం. ఎందుకంటే ఆయన ఆత్మకు ఆయనే హత్య చేసుకుంటున్నాడు, హంతకుడితో సమానము. ప్రియమైన వాళ్ళరా, త్రాగుబోతులు, తిండిబోతులు, వ్యభిచారకులు, నరహంతకులు, మంత్రగాళ్ళు వీరందరూ నరకంలో పోతారనే వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇటు జీవితంలో జీవిస్తున్నటువంటి ఎవడైనా సరే దేవుని యొక్క నామములు ఒప్పుకొని వారి పాపములు ఒప్పుకొని ప్రభు యేసు ఎదుట ప్రభు యేసుని స్వీకరించి తనను తాను తగ్గించుకొని బ్రతికినట్లయితే దేవుని రాజ్యంలో వారికి ఆత్మను వెళుతుంది. ప్రియమైన వాళ్ళరా, కావున మానవ జీవితానికి ముఖ్యమైనది ఏంటంటే ప్రభువుని స్వీకరించడమే. మానవ జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభువులో ఉండడమే. ప్రయాసపడి భారములు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో ప్రయాసపడుతున్నాం మనము. రోగముతోనూ, అప్పులతోనూ, సమస్యలతోనూ నిత్యము ఒక వేదనలాగా బ్రతుకుతున్నాము. ఒక దినమున ఈ ఆత్మకు శాంతి కావాలంటే, ఒక దినమున దేవుని రాజ్యంలో ఈ ఆత్మ ఉండాలంటే దేవుని మనం నమ్ముకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను మరలా దేవుడికి అప్పచెప్పాలంటే దేవుని మీద మన నమ్మకత్వాన్ని ఉండాలి. ప్రియమైన నమ్మకత్వాన్ని ఉండాలి. మీ భారము యెహోవా మీద మోపము, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడని కీర్తన 55 కీర్తన 22వ వచనంలో ఉంది. మీకున్నటువంటి ప్రతి పాపము భారాన్ని దేవుని మీద మోపండి. ప్రభువా, నేను ఈ పాపం చేశాను, ఇక్కడ నుండి నేను చేయను, పవిత్రంగా బ్రతుకుతాను, జీవిస్తాను, నీతిగా న్యాయంగా జీవిస్తాను, నీ చిత్తానుసారంగా బ్రతుకుతాను, 10 మందికి సహాయం చేస్తాను, శత్రువుని ప్రేమిస్తాను, క్షమిస్తాను, నీ రాజ్యం వ్యాప్తిలో నేను ప్రయత్నం చేస్తాను, కృషి చేస్తాను. నమ్మకత్వాన్ని దేవునిలో ఉంచినట్లయితే తప్పకుండా నీ ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంది. ప్రభు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.